కేటీఆర్ పై నమోదైన కేసును హైకోర్టు కొట్టేస్తుందా, కొనసాగించాలని చెప్తుందా? ఇప్పుడు ఇదే ఉత్కంఠ. 10:30కు వచ్చే తీర్పు ఎలా ఉండబోతుంది అన్నది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. క్వాష్ పిటిషన్ పై వాదనల సందర్భంగా ఇటు కేటీఆర్ తరపు అడ్వకేట్స్, అటు ఏసీబీ తరపు న్యాయవాదులు కూడా గట్టిగానే వాదనలు వినిపించారు. డిసెంబర్ 31న విచారణ పూర్తి చేసిన కోర్టు ఇవాళ తీర్పు ఇవ్వబోతోంది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై 10:30కు హైకోర్టు తీర్పు ఇవ్వబోతోంది. డిసెంబర్ 31నే వాదనలు ముగిశాయి. ఫార్ములా ఈ రేస్ లో నిధుల దుర్వినియోగం లేదంటూ కేటీఆర్ చెప్తూ వస్తూ ఉన్నారు. మనీ ట్రాన్స్ఫర్ ఫైల్ పై కేటీఆర్ సంతకం చేశారన్నట్టు ఏసీబీ అధికారులు తమ వాదన వినిపిస్తూ వస్తున్నారు. తాను ఎలాంటి ఆర్థిక లబ్ధి పొందలేదని కేటీఆర్ ముందు నుండి చెప్తున్నారు. ఇక నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు జరిగాయి, నేరపూరిత కుట్ర ఇది అంటూ ఏసీబీ వాదిస్తోంది. అవినీతి నిరోధక చట్టం కింద కేటీఆర్ పై కేసు పెట్టింది ఏసీబీ. 409 సెక్షన్ వర్తించదని కేటీఆర్ తరపు లాయర్లు వాదిస్తున్నారు. తీర్పు వచ్చే వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు చెప్పింది. ఇవాల్టి హైకోర్టు తీర్పును బట్టి ఏసీబీ యాక్షన్ ప్లాన్ ఉండబోతోంది. ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, తెలంగాణ రాజకీయాల్లో ఈరోజు హైకోర్టు ఇచ్చేటువంటి ఒక తీర్పు చాలా కీలకం కానుంది. ఫార్ములా ఈ రేస్కి సంబంధించి ఈరోజు తెలంగాణ హైకోర్టు ఎగ్జాక్ట్లీ 10:30కి తన తీర్పును వెల్లడించబోతుంది. కేటీఆర్ మీద ఏసీబీ నమోదు చేసినటువంటి ఈ కేసులో తనకి ఎలాంటి ఈ కేసు వర్తించదు అంటూ కూడా కేటీఆర్ కొద్ది రోజుల క్రితమే క్వాష్ పిటిషన్ వేశారు. సో దానికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ ఇప్పటికే కంక్లూడ్ అయిపోయాయి. 2 సార్లు కేటీఆర్కి ఈ కేసులో స్వల్ప ఊరట వచ్చినటువంటి విషయం తెలిసిందే. తుది తీర్పు వెల్లడయ్యే వరకు ఆయన్ని అరెస్ట్ చేయొద్దంటూ గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సో ఈరోజు ఫైనల్ తీర్పు హైకోర్టు ప్రకటించబోతుంది. ఒకవేళ క్వాష్ పిటిషన్ రిజెక్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా ఏసీబీ అధికారులు ఫర్దర్ స్టెప్ తీసుకోబోతున్నారు. సో ఆ స్టెప్ ఎలాంటిది అనేటువంటిది కూడా 9వ తారీఖు తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ సెకండ్ నోటీస్ కూడా కేటీఆర్కి నిన్న ఏసీబీ అధికారులు ఇచ్చారు. 9వ తారీఖున తమ ఎదుట హాజరు కావాల్సిందిగా చెప్పారు. మరోవైపు క్వాష్ పిటిషన్ని కనుక అలో చేస్తే ఈ తీర్పు చాలా కేసులకు సైటేషన్గా మారనుంది. ఎందుకంటే కేసు చాలా ప్రాథమిక దశలో ఉంది. ఈ తరుణంలో క్వాష్కి అలో చేస్తే కనుక మిగతా కేసులు అంటే ఇక మీదట ఎవరైనా సరే క్వాష్ పిటిషన్లు వేసుకుంటే ఆ క్వాష్ పిటిషన్లకు ఈ తీర్పు కూడా సైటేషన్గా ఉండబోతుంది. సో హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు కోసం అటు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే ఈ కేసుకి సంబంధించి ఆల్రెడీ ఏసీబీ డిసెంబర్ 19న కేసు నమోదు చేసింది. సో డిసెంబర్ 20న కేటీఆర్ మొదటిసారి క్వాష్ పిటిషన్ని దాఖలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. సో 20th రోజు ఆయనకి రిలీఫ్ వచ్చింది. మళ్ళీ 31st రోజు దానికి కంటిన్యూషన్ ఆర్గ్యుమెంట్ ఉన్నటువంటి తరుణంలో ఆ రోజు కూడా కేటీఆర్కి రిలీఫ్ వచ్చింది. సో ఫైనల్ జడ్జిమెంట్ ఈ రోజు ఉంది. కాబట్టి ఆ తీర్పు కోసం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎదురు చూస్తాయి. రైట్ ప్రణీత.